విజయవాడలో జరిగిన ప్రపంచ 6 తెలుగు మహాసభలు ముగిశాయి. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారి దగ్గర నుండి చాలామంది హాజరయ్యారు. గౌరవ హైకోర్టు న్యాయమూర్తులు మన్మథరావు గారి దగ్గర నుంచి జస్టిస్ ఆకుల వెంకటశేష సాయి గారి దగ్గర నుంచి చాలామంది, మండలి బుద్ధప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మార్గదర్శి శైలజ కిరణ్, సుజనా చౌదరి, వీళ్ళందరూ హాజరయ్యారు. ఈ వేదిక మీద పొట్టి శ్రీరాములు గారితో పాటు రామోజీరావు గారి ఒక స్మారకం అంటారా, దాన్ని ఏర్పాటు చేయడం, ఆయన విగ్రహం పక్కన ఈయన విగ్రహాన్ని అందు మీద పెట్టి, విగ్రహం అంటే ఒక స్మారకం, ఒక బొమ్మ, ఆ వేదిక మీద వీళ్ళిద్దరిని పక్కన పెట్టడం, ఆ లాజిక్ ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే రామోజీరావు గారిని పొట్టి శ్రీరాములు గారి పక్కన పెట్టిన లాజిక్ ఏంటో నాకు అర్థం కాలేదు. సరే, నాకు అర్థం కాకపోతే ఏముంది, అసలు అది నిర్వహించిన వాళ్ళు, దానికి స్పాన్సర్ చేసిన వాళ్ళకి అర్థమైతే సరిపోతుంది, అది వేరే విషయం. కానీ అంటే అందరూ అతిరథ మహారథులు లాంటి వాళ్ళందరూ హాజరై అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు అంటే ప్రతిదీ నోటెడే కదా. ఈ సభల్లో పొట్టి శ్రీరాములు గారి పక్కన తెలుగు మహాసభలో ఆయన రామోజీరావు గారి విగ్రహం పెట్టడం వెనక లాజిక్ ఏంటో తెలియదు, పోనీ. అయితే ఈ ప్రపంచ 6 తెలుగు మహాసభలు 18 కీలకమైన తీర్మానాలను ఆమోదించాయి. తెలుగులోనే ఇంజనీరింగ్, మెడిసిన్ విద్య బోధించాలి, ఆ దిశగా నిర్ణయాలు జరగాలి. ప్రాథమిక దశ వరకు తెలుగులోనే ఖచ్చితంగా బోధించే విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. ప్రాథమిక విద్య వరకు తెలుగులోనే సాగాలి. తెలుగు పటిష్టత కోసం ఎక్కువ నిధులు విడుదల చేయాలి. వీటన్నిటితో పాటు అత్యంత కీలకమైన తీర్మానం ఏంటి అంటే, తెలుగులో చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలలో 5% రిజర్వేషన్ కల్పించాలి అని తీర్మానం చేశారు. తెలుగులో చదివిన వాళ్ళకు 5% ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి తీర్మానం చేయడం, ఇది అత్యంత కీలకమైన తీర్మానం. ఎందుకంటే తమిళనాడు, కర్ణాటకల్లో భాషకు సంబంధించి భావోద్వేగాలు గట్టిగా ఉన్న ఉద్యోగాలలో భాష ప్రాతిపదికన రిజర్వేషన్ అనేంత వరకు వాళ్ళు కూడా వెళ్ళలేదు. బట్ వీళ్ళైతే వెళ్ళి భాష ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలి అనేంత వరకు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇందులో పాల్గొన్న వాళ్ళందరూ కూడా వీళ్ళకి సాధ్యమైనంత వరకు ఒక ప్రమాణం చేసి ఉంటే బాగుండు. మా పిల్లలు, మా మనవళ్ళు, మా మనవరాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా తెలుగు మీడియం స్కూళ్ళలో చదువుతారు, తెలుగు మీడియంలోనే చదువుతారు. తెలుగు భాష పరిరక్షణ కోసం మేము నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పి అందరు ఇట్లా ప్రమాణం చేసినంటే చేతులు పెట్టి, మా పిల్లలు, మా మనవళ్ళు, మా మనవరాళ్ళు అందరూ తెలుగు మీడియంలోనే చదువుతారు అని చెప్పి ఒక ప్రమాణం చేసింటే సరిపోయేది, ఇంకా బాగా వర్తి ఉండేది. డెఫినెట్లీ ఈ సభలకు, వీళ్ళ తీర్మానాలకు మరింత అందం వచ్చేది కదా, ఏమో నాకు అనిపించింది మరి.